తిరుమల పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు నారాయణగిరి ఉద్యానవనంలో కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బంగారు వర్ణంతో ప్రత్యేకంగా సెట్ వేశారు. దేశ విదేశాల నుంచి తెచ్చిన పుష్పాలు, రకరకాల పండ్లతో శోభాయమానంగా వేదికను సిద్ధం చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే శ్రీనివాసుడి వివాహ మహోత్సవం భక్తులకు కనువిందు చేయనుంది. తిరుమల శ్రీనివాసుడి వివాహ మహోత్సవం ప్రతి ఏటా వైశాఖ మాసంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు టీటీడీ ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీ మహావిష్ణువుపై అలిగిన లక్ష్మీదేవిని వెతుకుతూ స్వామివారు వరాహ క్షేత్రానికి చేరుకుంటారు. అలసి స్పృహ తప్పి పడిపోయిన స్వామివారిని శ్రీ వరాహస్వామివారు వకుళమాతను పిలిపించి శ్రీనివాసుడి ఆలనా పాలన చూసే బాధ్యతను అప్పగిస్తారు. వకుళమాత సపర్యలతో తేరుకున్న స్వామి అక్కడే ఉంటారు. వకుళమాతే శ్రీహరికి శ్రీనివాసుడని నామకరణం చేస్తుంది. అక్కడే కుబేరుడి వద్ద స్వామివారు అప్పు చేసి వైశాఖ మాసంలో పద్మావతీ దేవిని వివాహం చేసుకున్నారు. కుబేరుడి వద్ద తీసుకున్న అప్పుతో స్వామివారు దేవదానవులకు విందు భోజనం పెట్టారట. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు స్వామివారు గజవాహనంపై ఊరేగింపుగా ఆలయం నుంచి నారాయణగిరి ఉద్యానవనం వరకు వెళతారు. నారాయణగిరి ఉద్యానవనంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ఆగమ శాస్త్రోక్తంగా వివాహ తంతును అర్చకులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ ఆకాశరాజు తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది. స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా కొలువు తీర్చి పూలబంతుల సేవను నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో వేంచేపు చేసి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. వేద పండితులు స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణలతో ఆవాహన చేస్తారు. శ్రీవారిని కీర్తిస్తూ భజన బృందాలు, నృత్యాలు ఆకట్టుకుంటాయి. పరిణయోత్సవ వేడుకలలో 2వ రోజు అశ్వవాహనంపై, 3వ రోజు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీనివాసుడి వివాహ మహోత్సవానికి ఈ ఏడాది పరిణయ మండపాన్ని టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. బంగారు కాంతులతో దగదగా మెరిసే విధంగా పరిణయోత్సవ వేదికను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు, వివిధ రకాల పండ్లతో మండపాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేదిక పరిసరాల్లో ఏర్పాటు చేసిన పలు కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. మరోవైపు పరిణయ వేదికతో పాటు శ్రీవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఈ ఏట పద్మావతి పరిణయోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు టీటీడీ ఏర్పాటు చేసిన పరిణయ వేదిక విశేషంగా ఆకట్టుకోనుంది. మూడు రోజుల పాటు జరిగే శ్రీనివాసుడి పరిణయ మహోత్సవం భక్తులను కనువిందు చేయనుంది. ఈ వివాహ తంతు ప్రక్రియను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరిణయోత్సవ వేడుకలను పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ 3 రోజుల పాటు రద్దు చేసింది.